బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండోనేషియాను మరొకసారి ముంచెత్తుతున్నాయి వరదలు. జకార్తా, ఇండోనేషియా క్యాపిటల్ జకార్తాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. నిజంగా మాట్లాడితే అక్కడ ప్రళయ వేదనలు మిన్నట్టుతున్నాయి. భారీగా వర్షాలతో నదులు, వాగులు అన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి. అదిగో మనం విజువల్స్ చూస్తున్నాం. చూసినట్టుగా చాలా నివాసిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. వరదల్లో కొట్టుకుపోతున్నాయి ఇళ్ళు, వాహనాలు. ఇంకా అక్కడ రోడ్లపై ఏవైతే నిలిచి ఉన్నాయో కేవలం భారీ వాహనాలు సైతం కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక గలగల పారేటటువంటి ఒక నదీ ప్రవాహాన్ని తలపిస్తున్నాయి. నిజానికి అవి నివాసిత ప్రాంతాలు, అది ఖచ్చితంగా నదులైతే కాదు. బట్ అయినప్పటికీ కూడా ముఖ్యంగా జకార్తా ప్రాంతం ఇది మనం చూస్తున్నాం. ఈ జకార్తా ప్రాంతం ఇండోనేషియా క్యాపిటల్. సో వేలాది మంది ఇప్పటికే నిరాశ్రయులుగా మారుతున్నారు, నిర్వాసితులుగా మారుతున్నారు. జనాలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం అయితే రెస్క్యూ ఆపరేషన్స్ ప్రస్తుతానికైతే కొనసాగిస్తుంది. ఫైర్ సిబ్బంది ఇప్పటికే రంగంలోకి దిగారు. వీళ్ళందరూ కూడా చాలా రెస్క్యూ ఆపరేషన్స్, ఇంకా రక్షణ చర్యలు కూడా కొనసాగిస్తున్నామని చెప్పి అధికారులు ప్రస్తుతం అయితే తెలుపుతున్నారు. ప్రస్తుతానికైతే పరిస్థితి నిలకడగా ఉంది. అంటే వరద ప్రభావిత ప్రాంతాలు అయితే చాలా వరకు కూడా నీట మునిగే ఉన్నాయి. అయినప్పటికీ కూడా అక్కడ విజువల్స్లో మనం చూస్తున్నట్లుగా ఇగో ఇక్కడ మనం చూస్తున్నాం ఇళ్ళు కూడా ఇళ్ళకిళ్ళే కొట్టుకుపోయిన పరిస్థితి. ఇంకా కొన్ని ఇళ్ళు అయితే తీవ్రంగా విపరీతంగా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఏ మాత్రం కూడా జనావాసాలకు యోగ్యత లేకుండా కనిపిస్తున్నాయి. అక్కడ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం ఇక్కడ విజువల్స్. చాలామంది కూడా రోడ్లనే ఒక నది పరివాహక ప్రాంతాలుగా వాడుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అక్కడ పడవల మీద వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. రహదారులు ఇవన్నీ కూడా జల దిగ్బంధనం అయిపోయినాయి. జలాలు పూర్తిగా మునిగిపోయినాయి. యాక్చువల్లీ చెట్లు కూడా అక్కడ చూడండి, కొబ్బరి చెట్లు కొన్ని ఎంత హైట్ ఉంటాయో మనకు తెలుసు, అవి కూడా పూర్తిగా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అంటే వరద ఉధృతి ఎంతవరకు ఉందో కూడా మనం ఈ విజువల్స్ని బట్టి అర్థం చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఈ విజువల్స్ మళ్ళీ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. Mobilnya siapa jalan ini lagi? Ini mobil sudah hanyut. Itu lagi mobil di sana tuh hanyut. Kami kedinginan di sini guys. రైట్, ఇక్కడ విజువల్స్ మనం చూస్తున్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అక్కడ బ్రిడ్జిలు కింద సైతం నీరు బాగా నిలిచిపోయి ఉంది. సో అక్కడ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ చూస్తున్నాం మనం. యాక్చువల్గా అక్కడ చాలామంది, వేలాది మంది, వందలాది ప్రజలు కూడా నిరాశ్రయులు ఉన్నారు. అక్కడ ఫైర్ సిబ్బంది, అలాగే పోలీస్ శాఖ వారు వీరందరూ కూడా ఒక రకమైనటువంటి సమన్వయం చేసుకుంటూ అక్కడ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నటువంటి నేపథ్యం అయితే చూస్తున్నాం మనం అక్కడ. ఎందుకంటే ఇప్పటికే వేలాది మంది కూడా నిరాశ్రయులుగా మారారు. నిజం మాట్లాడుకుంటే ఇండోనేషియాలో ఉన్నటువంటి ఈ జకార్తా ప్రాంతం ఏదైతే ఉందో అది క్యాపిటల్ ఇప్పుడు. సో ఆ క్యాపిటల్ ఒక ఫ్లడ్ ప్రోన్ ఏరియాగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతం అని చెప్పి, అంటే భౌగోళిక స్వరూపం దృష్ట్యా చూసుకుంటే, అలాగే భౌగోళికంగా చూసుకుంటే అదంతా కూడా ఒక తీవ్రమైనటువంటి వరద ప్రభావిత ప్రాంతం. ఎప్పుడు కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆన్ అండ్ యావరేజ్, గతంలో మనం చూసుకోవచ్చు 2018లో చూసుకోవచ్చు, 2020లో చూసుకోవచ్చు, ప్రతిసారి కూడా ఇది భౌగోళిక స్వరూపంగానే అది, అంటే నేచర్ ఆఫ్ ది జియాలజీనే అట్లా ఉంది యాక్చువల్గా, జియోగ్రఫీ. సో అది ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతం. అనేక మంది ఎప్పుడైతే ఈ వరదలు సంభవిస్తూ ఉంటాయో అవి తీవ్ర స్థాయిలో సంభవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన దగ్గర వచ్చినట్లుగా కాదు, అవి ఒక మనిషిని పూర్తిగా ముంచేసేటటువంటి రీతిలో సంభవిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ రకమైనటువంటి తీవ్రత క్యారీ చేస్తూ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి వరదలు. సో అక్కడ మనం చూస్తున్నాం ఎంతమంది అయితే నిరాశ్రయులయ్యారు. కనీసం అవి ఒక హైవే అనమాట యాక్చువల్గా మనం చూస్తున్నాం. సో ఆ కెమెరా యాక్చువల్గా అక్కడ మనం చూస్తున్నాం. సో ఆ విజువల్స్లో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళందరూ ఒక పడవ లాంటి ఒక నిర్మాణం చేసుకుని అందులో సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వందలాది మంది ఇప్పటికే కూడా నిరాశ్రయులు అవుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా సుమారుగా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇండోనేషియా అనేది మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా ఒక వరద ప్రభావితమైనటువంటి ప్రాంతం. అలాగే జావా ద్వీపం, అదొక ద్వీపం అది. సో చుట్టుపక్కల అంతా కూడా జలం ఆవరించి ఉంటుంది, నీళ్లు ఆవరించి ఉంటాయి. సో బేసిక్గా భౌగోళిక స్వరూపమే అలాంటిది. కాబట్టి ఇటువంటి ఫ్లడ్స్ అనేవి చాలా సహజమని చెప్పి అక్కడ సామాన్య ప్రజలు కూడా ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. తగు జాగ్రత్తలు కూడా వాళ్ళందరూ కూడా తీసుకుంటూనే ఉంటారు. అక్కడ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. ఎందుకంటే భౌగోళిక స్వరూపం అట్లాంటిది కాబట్టి అక్కడ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని మానవ అవసరాల దృష్ట్యా కూడా వారు ఉపాధి నిమిత్తం అనుకోవచ్చు, వ్యాపార నిమిత్తం అనుకోవచ్చు, అక్కడ కొన్ని నివాసిత ప్రాంతాలు అయితే బాగా ఉన్నటువంటిది. ముఖ్యంగా క్యాపిటల్ అది జకార్తా అనేటటువంటిది ఇండోనేషియా క్యాపిటల్ కాబట్టి. సో అక్కడ మనం చూస్తున్నాం
కొంత నివాస యోగ్యం కాకపోయినప్పటికీ కూడా అక్కడ తప్పనిసరిగా మానవులు నివాసం ఏర్పరచుకుని ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడ. సో మరి ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రమాదాలు అయితే తరచుగానే సంభవిస్తున్నాయి. సో తీవ్ర ఆందోళనలో అయితే ప్రస్తుతం ఇండోనేషియా ప్రజానీకం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్. ఇక ఇండోనేషియా నేపథ్యం కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక టూరిస్ట్ కేంద్రంగా కూడా అది భాసిల్లుతోంది గత కొన్ని దశాబ్దాలుగా కూడా. ఎందుకంటే ఎవరికైనా వెకేషన్స్ వస్తే చాలా ముఖ్యంగా మన ఇండియా నుంచే కానివ్వండి, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇదంతా కూడా ఒక టూరిస్ట్ ప్లేస్గా కూడా విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ చోజన్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని అంటూ ఉంటారు యాక్చువల్గా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు, అలాగే ఒక పచ్చటి ప్రకృతి, ఇదంతా కూడా వచ్చేటటువంటి పర్యాటకులకు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇస్తూ ఉంటాయి. సో అందుకని మోస్ట్ ఆఫ్ ది టూరిస్ట్ వరల్డ్ వైడ్ చాలామంది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వెకేషన్స్ వచ్చిన సందర్భంలో కానివ్వండి, లేదా వారికి ఏదైనా ఒకవేళ టూర్ వెళ్ళాలని అనిపించిన నేపథ్యంలో ఇండోనేషియాని ఎక్కువగా వాళ్ళు చూస్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని ఎంచుకుంటూ ఉంటారు. సో చాలామంది ఆ టూరిస్టుల వల్ల కూడా ఇండోనేషియానికి జాతీయ ఆదాయంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. టూరిస్టుల వల్ల వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఇండోనేషియాకి ఒక ముఖ్య ఏమంటారు, అది ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చెప్పచ్చు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఈ వరుసగా సంభవిస్తున్నటువంటి ఈ వరదల నేపథ్యంలో ఈ టూరిస్ట్ బిజినెస్ కూడా ఆగిపోయింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు కూడా కొద్దిగా వెనుకంజ వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చూస్తున్నాం ఇక్కడ మన వివిధ రకాలైనటువంటి మీడియా ద్వారా, మాధ్యమాల ద్వారా ప్రపంచ పర్యాటక రంగం అంతా కూడా ఇండోనేషియాపై దృష్టి కేంద్రీకరిస్తోంది, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. మరి ఈ ప్లేస్కి రావటం ముఖ్యంగా వాళ్ళకి వెకేషన్స్ ఇచ్చిన సందర్భంలో ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంత విశ్లేషించుకునే పనిలో పడింది యాక్చువల్గా ప్రపంచ పర్యాటక రంగం. సో ఈ భయాల దృష్ట్యా అంటే ఇప్పుడు సంభవిస్తున్నటువంటి గత ఒక దశాబ్దం నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ 2 years ప్రతి ఒక్క 2 years ఇంటర్వెల్లో ఇవైతే వస్తూ ఉన్నాయి, వచ్చేసి భారీగా వరదలు వస్తున్నాయి. అలాగే కొంత ప్రాణ నష్టం కూడా అప్పుడప్పుడు సంభవిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది, ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని పర్యాటకులు కూడా కొంతగా వెనకంజ వేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. తద్వారా ఏం జరిగింది, సో ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఇండోనేషియా జాతీయ ఆదాయంలో కూడా సింహభాగం వహిస్తోంది. ఏది ఈ పర్యాటక రంగం ద్వారా వస్తున్నటువంటి ఆదాయం. సో అది కూడా ఆదాయ మార్గాలు తగ్గిపోయాయి ఇండోనేషియాకి. ముఖ్యంగా ఆర్థికంగా కూడా కొంత ఇండోనేషియా దేశం వెనుకబడ్డట్టుగా కూడా తెలుస్తోంది. సో మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లుగా సో ఒక రకంగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోంది భారీగా సంభవిస్తున్నటువంటి వరదల వల్ల. సో మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నట్టుగా ఎంత తీవ్రంగా అక్కడ వరదలు సంభవిస్తున్నాయో తెలుసుకోవచ్చు. సో ప్రాణభయంతో కానివచ్చు, పర్యాటకులు ఆబ్వియస్గా వెనకంజ వేస్తారు. ఎందుకంటే ఈ రకమైనటువంటి ఫ్లడ్ ప్రోన్ ఏరియాకి వెళ్ళటానికి, ఎందుకంటే ఎప్పుడు ఏ రకమైనటువంటి వరద ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. సో అందుకని చెప్పి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు కూడా ప్రస్తుతం అంటే మారుతున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో, వాతావరణ పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఒక అంచనాకు వస్తున్నారు, ఇండోనేషియా ఈజ్ ఎ సేఫ్ టూరిస్ట్ ప్లేస్ ఆర్ నాట్ అనేటటువంటి ఒక అనాలిసిస్లో పడినటువంటి సందర్భం అయితే ఉంది. సో మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్ చాలా క్లియర్గా చూస్తున్నాం, బ్రిడ్జ్లే కొట్టుకుపోయే పరిస్థితి అయితే అక్కడ ఉంది. సో ముఖ్యంగా ఇటీవల సంభవించినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో అవి మరింత తీవ్ర రూపం దాల్చి బ్రిడ్జ్లు చూడండి అక్కడ కార్లు సైతం ఒక పడవలాగా కొట్టుకొని పోతున్నాయి.